పదవి వ్యామోహములు ఈర్ష్యాద్వేషములకు భూగోళమంతని అగ్నిగోళంగా కృష్ణావతారంలోనైనా భూలోకవాసులు కర్తగా మందవాసులై పుణ్యమూర్తులైనట్లు ఇక అన్ని లోకములు శాంతి శాంతి శాంతి. ఎంత వేగంగా పరిగెడుతున్నావు వైకుంఠ పాదాల ప్రపదించి పుట్టింట వాసింపనేర కవచ్చినావు మగడాది దిక్షువై మసలు కుంటలోసి వియ్యాపులియగా వెడలినావు ఈ ప్రపంచం కళ్యాణం పచ్చదూరం కాదు. అందరి విశేషం అవలోకించదు కానీ ఏమి ఈ పెను గాని ఓహో గరుత్మంతుడు తన పక్షములు ఆందోళించుతున్నాడు కాబోలు ఇంత దూరం వచ్చి నిర్గం పోయి అతని కూడా పలకరించుకోవడం వచ్చింది.
జాతర కన్ను వినయ్ సరిగ్గా నారదుని వరిలే అనుకున్నాం. ఎన్నాళ్ళో మీరు వైపునకు వచ్చి రండి. ఈ గరుడును గుర్తించి వచ్చిన కారణం ఏమిటో? ఏమీ లేదు గరుడ. భూలోకంలో కానీ విని ఎరగని గందరగోళంలో ప్రాణం విసిగి వైకుంఠం వచ్చాను. అంత గందరగోళం ఏమున్నా స్వామి, అందరినీ పాలించేవాడు పైన భగవంతుడు ఉన్నాడని వారికి గ్రహింపలేక నాయని. లేకేమి ఎందెందు వెతికి చూసిన చక్రి అందదే కలదు అని ఆనాడు నరసింహావతారంతో రుడి సర్కసానందనా వెళ్తే జయవేదులు సంపదస్తులైన ఇడులో మేలే జరిగినది. ఏమైనా మా ప్రభుత్వ దూరం అయ్యే కదా హిరణ్యకశిపుల కోసం విష్ణావతారం విఘడిలో కూర్చొని కానీ రామావతారం 11,000 సంవత్సరాలు పట్టింది. మరి రావణాసుడు అంటే మాటలా సిద్ధిపద శివభక్తుడు సాటి లేని సంక్రమణ దురదురుడు. వారి అదృష్టం పండి వైకుంఠం మీదకి రాలేదు. వస్తేనా నేనే సమాధి కట్టి విష్ణుదేవులకు విశ్వాసి కలిగించేవాడు. ఇప్పటికీ ఇంకా నయ్యం ఆ రాకాశమోకల రహస్యాలు మాయలు ముందుగా పాగట్టి ఆంజనేయుడు అండగా నిలబడి నిభాయించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకుండా లంకాయుధంతో రామోవతారం ఇంతవరకు నడిచింది. యుద్ధమని గొప్పల చెప్పాలని మీద ఆ యుద్ధంలో శ్రీవారికి ఆంజనేయుపై అభిమానం కలిగి వీరుడని పెద్ద పేరు పెట్టాను. కానీ ఆ అవకాశం నాకే ఇస్తానా విఖ్యాతి గడించాడు. ఆంజనేయుడు అంటే కేవలం బలవంతుడు మాత్రమే కాదు. సూర్య భగవాని ముఖ్య శిష్యుడు బహుళ విద్యను నేర్చిన పండితుడు మహాభగవతోత్తముడు. ఈ భాగవతంలోకి ఏమినాడు చూడగా మహాభక్తుల పట్టికలో ఆ హనుమంతుడు ఆంజనేయుడు పేరు ప్రతిష్టలు ఆశించని నిష్కామ కర్మవీరుడు. ఎంత స్తోత్రం చేస్తున్నారు స్వామి. మా భక్తి ప్రపత్తుల ముందు అతడించ ఇంతటి మహామవుడు నీవుంటే విష్ణుమూర్తికి ఏ అవసరం కదా నీ అవసరం రాలేదు కదా అని. ఈ కృష్ణావతారంలో ఎలాంటి రోజు దుష్ట సంహారములకు నా పొడపడ అవుతుంది. వారికి పలుకుతుంటే నా శరీరం ధైర్యం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణుమూర్తిని విగ్రహములు చేసి సర్వమును నిర్వహించేవాడు. ఇప్పటికీ నాకు సంపూర్ణంగా అర్థమైంది. ఏమని ఇంత నిర్వాహకం చేసిన నీకు అవ్వంత గర్వం రాలేదని కొంచెం అహమపడిన నాయకత్వానికి అది చాలా అవసరము. ఏమే సందేహమా? నా యొక్క వీరవేశములకు నాకు నా ప్రతి ఎంతో విశ్వాసము. ఎందుకంటారా అయిన మాటపై నిలిచివా ఆ సొంతానికి నీకు హారతి ఇప్పించే భాగం నాది. అలా చేయండి స్వామి. ఇది మర్చిపోయి నీ ప్రాంతమైన కృష్ణకు విడిగానే తెచ్చిస్తాను. కోరిక చెప్పడం కాదు, గట్టిగా చెప్పండి. ఏదేమిటో నా ప్రతిభ ఏమిటో గుర్తించి రామావతారంలో ఉన్న మళ్ళీ ఆంధ్రుడైన కోతి మొక్కలు చేరదీయవద్దని చెప్పండి. ఈ మాత్రం తెలిసిన నా సాగసన కథకు కాకుండా ఏముండవు. ఆ సామెతకు ఈ ప్రదర్శనం ఈ దర్శనం చేస్తారు. సరేనా స్వామి? నీ కథ రక్తి కట్టించలేదు. నేను ఎక్కిపోతాను, నీ